హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను మల్లికార్జున్, సన్ రైజర్స్ 273 బ్యాచ్. ఈరోజు మనకి స్పీకర్గా గంగుల స్పీకర్ గారు ఇచ్చేశారు. వారు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మీద మనకి క్లాస్ తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా కథ యొక్క ముఖ్యమైన ఉద్దేశమే ఆలోచన శక్తి అండ్ ఊహాశక్తి. జనరల్గా కథలు అనేవి మనం జనరల్గా ఎప్పుడు వాడాలి, అసలు ఎప్పుడు వాడితే బాగుంటుందనే విషయంలో గమనిస్తే, ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం ఏదైనా స్పీకర్గా వెళ్ళినప్పుడు ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా స్పీచ్ అనేది ఇచ్చేటప్పుడు మిడిల్లో 2-3 నిమిషాల నిడివి ఉన్న కథలు చెప్పడం ద్వారా ఆ కంటెంట్ అనేది ఆడియన్స్కి క్లారిటీగా వెళ్తుంది. సో మ్యాక్సిమం చిన్న చిన్న కథలు తీసుకొని సందర్భానుసారంగా తీసుకోవడం, టాపిక్ తగిన విధంగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి ఖచ్చితంగా ఒక స్పీకర్గా ఎదగాలంటే కంపల్సరీగా ప్రతి పర్సన్కి కూడా కథలు తెలిసి ఉండాలి. కథలు అంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేదా రెఫరెన్స్ బుక్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి గతంలో విష్ణు శర్మ గారు రాసిన పంచతంత్రం అనేటువంటి కావ్యంలో అనేక కథలు ఉన్నాయి. వాటి ద్వారా చదవాలని ఆసక్తి లేని వాళ్ళు కూడా మారారు. కాబట్టి కథల ద్వారా ఎన్నెన్నో మార్పులు కూడా జరుగుతాయి. సో కథల్లో కూడా రకాలు ఉంటాయి. కథలో మనకి డిటెక్టివ్ కథలు కానీ, హాస్యపూరితమైన కథలు కానీ, మోరల్ ఎథిక్స్ ఉన్నటువంటి కథలు, ఇలా నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. సో సందర్భానుసారంగా మనం స్టోరీని తీసుకోవచ్చు. అండ్ కథాగమనం, సో కథాగమనంలో మనకి నేపథ్యం అనే పాయింట్ ఇంపార్టెంట్. అలాగే దాంట్లో ఎత్తుగడ అంటే ట్విస్ట్లు ఉండాలి కథలు, అండ్ క్లైమాక్స్ కూడా చాలా క్లారిటీగా తీసుకెళ్ళాలి. అంటే కథ చెప్పేటప్పుడు ఎలా ఉండాలి అనే విషయం చూసుకుంటే, జనరల్గా కథ చెప్పేటప్పుడు ఆ పర్సన్ ఆ కథ లోపల ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఆ కథలో కనిపిస్తున్న పాత్రలు కళ్ళ ముందు కనిపించాలి. సో అది శైలి అంటాం. చిన్న స్టోరీ అంటే సార్ చెప్పిన స్టోరీ కాకుండా కొత్త స్టోరీ బాగుంటుంది. సహనం అండి, మనిషికి సహనం ఎంత ఇంపార్టెంట్ అంటే, సహనం లేకపోతే లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుందనే అనే దానికి ఒక కాన్సెప్ట్. ఒక వ్యక్తి కార్ క్లీన్ చేస్తున్నాడు, జరిగిన స్టోరీ అండి. కార్ క్లీన్ చేస్తున్నాడు, వాళ్ళ పాప వెనకాల నుంచి రాస్తూ ఉంది, ఏదో గీస్తూ ఉంది. సో ఆ వ్యక్తి పాప వద్దమ్మా గీయకని చెప్పాడు. ఆయన వీళ్ళు చిన్న పిల్లలు ఉంటారా, రాస్తూనే ఉంది వెనకాల. కారు కొని 5-6 నెలలు అయింది, మళ్ళీ రాస్తూ ఉంది, వినలే. దాదాపు 5-6 సార్లు చెప్పాడండి, కానీ వినలే. చివరికి చాలా కోపం వచ్చింది, నా కారు పాడు చేస్తావని ఆ పాప దగ్గరికి వెళ్ళి ఒక వేళ్ళ మీద గట్టిగా కొట్టాడండి. పడపడపడ వేళ్ళంతా నలిగిపోయాయి. సో బాధతో హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ ఎమోషన్ తండ్రికి ఆ బాధ భరించలేక, ఎందుకు కొట్టారో తెలియక సహనం కోల్పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుందామని వెళ్ళే క్రమంలో డాక్టర్ గారు అన్నారు, ఎవరండి ఈ పాపని కొట్టింది? నేనే సార్. తెలివిందా అబ్బాయి నీకు? అంత గట్టి కొడతావా? ఏమీ సార్, పాప వేళ్ళు 3 ఏళ్ళు తీసేసాం, వేళ్ళంతా డ్యామేజ్ అయినాయి అనేసరికి ఆ వ్యక్తికి కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చాయి. వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే వాళ్ళ పాప కూడా ఇలా చెప్పింది, డాడీ నా వేలు పెరగమంట కదా డాడీ, ఇలాగే ఉంటాయంటే కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చి దీనికి కారణమైన కారు దగ్గరికి వెళ్ళి గట్టిగా తంతున్నాడు. తంతుంటే వెనకాల డాడీ ఐ లవ్ యూ అని రాసిందండి. ఆ పాప తన ప్రేమని వ్యక్తం చేసింది, కానీ ఆ వ్యక్తి చూసుకోలేదు. ఒక మనిషి సహనం కోల్పోవడం వల్ల వెంటనే ఆ వ్యక్తి తన హాస్యత కూతురు పేరు రాసి ఒక బిల్డింగ్ పైన దూకి చనిపోయాడండి. జరిగిన స్టోరీ అండి. సో ఈ స్టోరీస్ కనుక మనం సిచ్యువేషన్ తగ్గట్టు కనుక చెప్పగలిగితే అక్కడున్న ఆడియన్స్లో ఎమోషన్స్ క్యారీ అవుతుంది. ఒక కథ అనేది ఎలా ఉండాలంటే, చెప్తూ ఉంటే ఆ 1 అవర్ కానీ 1.5 అవర్ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ శైలి అంటామండి దీన్ని. అంటే అంత పవర్ఫుల్గా చెప్పగలగాలి, హావభావాలు ప్రదర్శించాలి, బాడీ లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ మార్చాలి. గంటన్నర సేపు కానీ 2 గంటలు కానీ ఆ వినేటువంటి పర్సన్ తను ఊహించుకోవాలి కథలు. రాజమౌళి గారు సక్సెస్ అయ్యారు, కారణం ఏం తెలుసా? ఆయన ప్రతి సీన్లో ఎమోషన్ పండిస్తాడండి. సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, రొమాంటిక్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఆయన సినిమాలు. మీరు ఏ సినిమా చూసుకోండి, లైక్ బాహుబలి కానీ ఎనీ మూవీ, ఎమోషన్స్ని ఒక ఆడియన్గా చూసినప్పుడు మనం ఆ పాత్రలో ఇన్వాల్వ్మెంట్ అవుతామండి. అది ఇంపార్టెంట్. సో కథలు అనేవి ఒక స్పీకర్గా ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా స్టోరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. బట్ నేను కొన్ని ఓన్గా క్రియేట్ చేసి చెప్పాను, ఎందుకంటే చాలా వరకు నేను స్పీకర్గా వెళ్ళినప్పుడు చాలా స్టోరీస్ చెప్తూ ఉంటాను కాబట్టి కొన్ని ఎక్స్పీరియన్స్. సో గంగుల స్పీకర్ గారు చాలా బాగా చెప్పారు, వారికి ప్రత్యేకమైన అభినందనలు. అండ్ థ్యాంక్స్ నా మెంటర్ చంద్రశేఖర్ సార్ గారికి అండ్ గంప నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.